ఖురాన్ పారాయణంలో పుణ్యం ఏంటి అంటే ప్రతి అక్షరానికి 10 పుణ్యాలు, ప్రతి పదానికి కాదు ప్రతి అక్షరానికి. ఈ యొక్క పదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఇలా ప్రతి అక్షరానికి, ఈ పదంలో ఉన్న ప్రతి అక్షరానికి కూడా ఒక్కొక్క అక్షరానికి 10 పుణ్యాల పైననే అల్లా తలిస్తే ఎక్కువే, ఇంకా 10 కంటే ఎక్కువే అల్లా ఇచ్చే అవకాశం ఉందండి. అంటే ఖురాన్ చదవటం వల్ల, ఖురాన్ వినటం వల్ల, ఖురాను రాయటం వల్ల, ఖురాన్ గురించి ఆలోచించడం వల్ల ప్రతి దాంట్లో కూడా పుణ్యం ఉంది. ఖురాన్ నేర్పించడం వల్ల, ఖురాన్ నేర్చుకోవడం వల్ల ఇహలోకంలోను, సమాధి జీవితంలోను, ప్రళయదినం రోజు పరలోకంలో కూడా ఈ యొక్క ఖురాన్ని వల్ల ప్రతి దగ్గర కూడా లాభం ఉందని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఖురాన్లో షిర్క్ తర్వాత ఏ పాపం గురించి ఎక్కువగా నొక్కి చెప్పబడిందంటే షిర్క్ తర్వాత, షిర్క్ చాలా పెద్ద పాపం అని, అల్లా దాన్ని క్షమించదని చెప్తున్నారని, ఆ యొక్క షిర్క్ తర్వాత పెద్ద పాపంగా వడ్డీ గురించి చెప్పడం జరిగింది. అంటే ఉదాహరణకి ఎవరైతే వడ్డీ ఇడిచిపెట్టారో అల్లా తోటి మరియు అల్లా యొక్క రసూల్ ముహమ్మద్ అస్లం గారితో యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పడం జరిగింది. అంత పెద్దగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వడ్డీ అంత పాపం అని చెప్పడం జరిగింది. ఇంకా వడ్డీ గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఏ సహబీ పారాయణం వినేందుకు, ఒక సహబా ఖురాన్ చదువుతుంటే దైవదూతలే ఆ యొక్క సహబా యొక్క ఖురాన్ని వినడం కోసం వచ్చారని మరి ఒక హదీస్ చెప్పడం జరిగింది. ఆ సహబా పేరేంటంటే ఉసైద్ బిన్ హుజైర్ రజల్లా గారు ఖురాన్ చదువుతూ ఉంటే దైవదూతల యొక్క బృందం ఆయన ఖురాన్ వినడానికి, అంటే ఆయన ఖురాన్ చదువుతూ ఉంటే దైవదూతలు కూడా వస్తాయి. ఎవరైనా ఇంట్లో కానీ, మస్జిద్లో కానీ, వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఖురాన్ చదువుతూ ఉంటే అక్కడికి దైవదూతలు కూడా వస్తారు అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఖురాన్ చదివితే, ఎవరింట్లో అయినా ఖురాన్ చదివితే ఆ ఇంటి నుంచి ఉన్నటువంటి జిన్నులు, సైతాన్లు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడులు వెళ్తాయి. ఆ ఇంటి పైన దైవకారుణ్యం కురుస్తుందని ఇలా ఖురాన్ మరియు హదీస్లో కూడా చెప్పడం జరిగింది. అందుకే ఖురాన్ని ఇంట్లో చదవడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. అందుకే ఫర్జ్ నమాజులు మస్జిద్లో చదివితే నఫిల్ మరియు సున్నత్ నమాజులు మరి ఇంట్లో కూడా చదువుకోవడం మంచిది. మస్జిద్లో ఫర్జ్ నమాజులు చదివి సున్నత్ నమాజులు కూడా ఇంట్లో చదువుకోవడం మంచిది. ఎందుకంటే ఇలా ఇంట్లో ఉన్న దైవకారుణ్యం కురుస్తుందని చెప్పడం జరిగింది. ఇంట్లో మరియు స్త్రీలకు మరియు పిల్లలకి కూడా ఇంట్లో కూడా వారికి నమాజులు చదవడం, ఖురాన్ చదవడం కూడా, వారికి ఉపవాసాలు ఉండటం, ఇలాంటి తాకీదు చేయడానికి కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఏ సహబీ పేరు ఖురాన్లో ఉంది అంటే ఉంది, ఆ పేరు ఏందో తెలుసుకునే ముందుగా ఏ సహబీ ఖురాన్ స్నేహితుడని పిలువబడేవారంటే అబ్బాద్ బిన్ బిష్ రజలాన్హు గారు. ఇక సూరే బకరా యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఏ